హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు మోతీచూర్ లడ్లు చేస్తున్నాను. ఈ లడ్లు అయితే చాలా స్మూత్గా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది మొత్తాన్ని మిక్సర్తో బాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత ఒకసారి చెక్ చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో గరిటెతో కొంచెం కొంచెం ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నొగర్లన్నవి తగ్గిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం చేసుకునేది మోతీచూర్ లడ్డు కాబట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన శనగపిండి మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుని ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పక్కకు పెట్టుకున్న దాన్ని మిక్సీ గిన్నె తీసుకుని ఈ విధంగా చిన్న మిక్సీ గిన్నె తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం వేసుకుని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం బరకుగానే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. పెద్ద మిక్సీ జార్లో కనుక ఇలా వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా చిన్న మిక్సీ జార్లో మాత్రమే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదారలోనే 1/2 కప్పు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో ఈ పంచదార మొత్తం కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయాక ఈ విధంగా కొంచెం జిగురు పాకం వచ్చాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు దీన్ని కలుపుకుందాం. ఈ చక్కెర పాకంలోకి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ బూందీ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకుని కలుపుకున్నాక ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. నేను తీసుకున్న కప్పు శనగపిండికైతే నాకైతే ఇలా 12 ఉండలు అయితే వచ్చాయండి. ఇలా మొత్తం ఉండలన్నీ ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుని పైన జీడిపప్పులు పెట్టుకుంటున్నాను. అంతేనండి, ఎంతో మెత్తగా ఉండే మోతీచూర్ లడ్లు అయితే రెడీ అయిపోయాయి. ఇవి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదండి. ఇలాగే ఈజీగా ఇంట్లో రెడీ చేసుకుని రేపు రాఖీ పండగకి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మోతీచూర్ లడ్లు అయితే అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకుని తిన్నట్టే ఉంటాయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.